హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఇటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనం క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. ధనుస్సు రాశి, మరి ధనుస్సు రాశి వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో కాస్త రిలీఫ్ ఉంటుంది. జనవరి నెలలో మీ పరువు అంతా కూడా పోయింది. మొత్తం ఒక స్త్రీ మూలకంగా మీ యొక్క పరువు పోయింది. గా పేరుతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. మరి బాగా ప్రముఖులు కూడా, మరి గురువుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పరువులు పోయింది. మరి అటువంటి వాళ్ళకు వాళ్ళ యొక్క పరువుని ఇప్పుడు మనకి ఈ శని మీనరాశి సంచారం వల్ల రెస్టోర్ అవుతుంది. వాళ్ళ పరువు ప్రతిష్టలు. కాబట్టి ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల శత్రువులు వచ్చినట్టు వచ్చి వాళ్ళు మిత్రులు అవుతారు. ఇది అలాగే మనకి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు ధనుసు రాశి వారికి. మరి ఏలినాటి శని ప్రభావంతో ఎన్నో బాధలు పడినటువంటి వాళ్ళు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా బ్రతుకుతున్నారు. మరి ధనుసు రాశి వారికి అందరికీ కూడా చక్కగా వినయ విధేయతలు ఉంటాయి. కాబట్టి సాధువు డ్రెస్సు, కాషాయ డ్రెస్ కనబడితే చాలన్నమాట వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళంతా అంత భక్తి పెరిగిపోతుంది ఈ ఫిబ్రవరి నెలలో. తీర్థయాత్రలు, కుంభమేళాలు, తర్వాత అఘోర్యంతో స్నేహం, ఈ విధంగా భక్తి పరాకాష్ఠకి చెందుతుంది. ఈ ధనుసు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన వృత్తిలో సడన్గా ప్రమోషన్ అనేటటువంటిది వస్తుంది. మీరు ఊహించినప్పుడు రాదని. అలాగే జ్యోతిష్యము, సాహిత్యము, ఈ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవం అనేటటువంటిది జరుగుతుంది. అంటే అర్ధాష్టమ శుక్రగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి వింతలు విశేషాలు మీకు జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలూప్మెంట్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నాయి ప్రేమికులు. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ సలహాల మీద మీరు నడుచుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ ప్రేమ వ్యవహారంలో ఈ శుక్రుడు మిమ్మల్ని ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాడు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఇస్తాడు, వాహనాలు లేనటువంటి వాళ్ళకి వాహనాలు ఇస్తాడు. మరి చక్కగా ఎక్కువ అధికమైనటువంటి సుఖాలను ఇస్తాడు, మృష్టాన్న భోజనాలు ఇస్తాడు. ఈ విధంగా మనం ఏదో ఒకటి సమాజానికి చేయాలి అని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు మనం సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వాలి అని వాళ్ళు డెవలప్ అవుతూ 10 మందికి చక్కగా డెవలప్ చేసేటటువంటి గొప్ప రాశి. కాబట్టి ఈ యొక్క రాశికి ఇంకేం లేదు. ఈ జనవరి నెలతో పెడపోయింది. ఇక ఈ ఫిబ్రవరి నెలలో చాలా చక్కగా మనకి ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. స్త్రీలకు కాస్త మనశ్శాంతి, ఉద్యోగాల్లో ఉపశాంతి, ప్రమోషన్స్, ఈ విధంగా. అలాగే దస్తావేజులు రాసే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచిది. బంగారం కొనుగోలు చేస్తారు. వస్త్రధారణ, నూతన వస్త్రధారణ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది. అయితే అప్పుల బాధ మాత్రం పోదు. కాస్త వడ్డీలకి తెచ్చి మరి వ్యాపారాలపైన పెట్టుబడులుగా పెట్టినటువంటి మీకు ఇది కొంచెం భారంగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి వడ్డీలు తెచ్చడం అని. మరి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి కాస్త పరిహారాలు వీళ్ళు ఏం చేసుకోవాలంటే అర్ధాశ్రమ రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు విలువల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే మనకి చక్కగా అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకి మరి చక్కగా వీళ్ళు మనకి కుంకుమార్చన చేసుకోవాలి. అలాగే చక్కగా ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః లేదా ఓం హ్రీం దుర్గాయ నమః ఇలా దుర్గాదేవి మంత్రాలు చేసుకోవాలా. మరి వేద మంత్రాల అక్షరాలు అవసరం లేనటువంటి వాళ్ళు దుర్గది నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ అంటూ దుర్గాదేవిని స్తోత్రాలు చేయడం ద్వారా మనం రాహును కట్టడి చేయొచ్చు, మానసిక అశాంతిని పోగొట్టచ్చు. లేకపోతే తాంత్రిక జ్యోతిషం ప్రకారము మీరు ఏం చేయాలండి అని అంటే వేర్లు, ఏం వేర్లువి, ఈ యొక్క జాజి పువ్వు,
బూజు పత్రం వేర్లు, బూజు చెట్టు అనేటటువంటిది ఈ యొక్క ఆ యొక్క వేర్లను తీసుకుని తెల్ల చిల్లెడు వేరుతో తయారు చేసినటువంటి గణపతికి మనం చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ మనము ఇవన్నీ కూడా చేసుకోవాలి. అందువలన ఈ విధంగా మీరు కొంచెం నల్ల నువ్వుల్ని, ఒక గుప్పెడు మినుముల్ని, ఈ రెండింటిని కూడా తల కింద పెట్టుకొని ఒక పొట్లం కట్టుకొని దాన్ని ఎవరు తొక్కకుండా ఉన్నటువంటి నీటిలో లేదా చెట్లలో మీరు వేయడం ద్వారా ఈ యొక్క మనకు ఉన్నటువంటి కీడు, నరఘోష, క్రోధ దృష్టి ఇవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. శుభమస్తు.